సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల క్రితం బెల్లంబండి వీధిలో ఒక సంఘటన, అంటే చాలా బాధాకరమైన సంఘటనలో ఇలాంటి ఒక కేబుల్ ఆపరేటర్స్ తప్పిదమో లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పిదమో తెలియట్లేదండి. కానీ ఇలాంటి ఒక దుర్ఘటన అయితే జరిగింది. అది మరవక ముందే ఇంకొక సంఘటన ఎస్బీఐ అంటే కోఆపరేటివ్ కాలనీలో ఎస్బీఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం దగ్గర 6 బైక్స్ పార్క్ చేసి పెట్టన్నారు. కేబుల్ వల్ల దాంట్లో షార్ట్ సర్క్యూట్ అయిందనేసి అంటున్నారు. బట్ నిజానికి ఇక్కడ ఏం జరిగింది, ఎలా ఈ ట్రాన్స్ఫారం పేలింది అన్నది అయితే మనకు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల ద్వారా మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భాషామోదీను. ఇక్కడ మీరు జిమ్ రన్ చేస్తున్నారనేసి విన్నాను. ఎంత కాలంగా మీరు ఇక్కడ జిమ్ రన్ చేస్తున్నారండి? ఇక్కడ 7 ఏళ్ళ నుంచి చేస్తాము. నిన్న జనాలందరూ చూస్తుండగానే టెన్షన్ పడే విధంగా ఒక ట్రాన్స్ఫారం పేలిపోయింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ దుర్ఘటన ఎలా జరిగింది అంటారు? ఇక్కడ ట్రాన్స్ఫారం పేలలేదు, ట్రాన్స్ఫారం బాగానే ఉండాలి. కానీ ఏమైందంటే యాడ్లో కొద్దిగా షార్టేజ్ తగులుకొని ఈడ డిష్ వైర్లు ఎక్కువ, ప్రతి ఒక్క సమ్మానికి డిష్ వైర్లు ఉన్నాయి. ఆ డిష్ వైర్ల వల్ల అది తగులుకొని బండ్ల పైన పడి బండ్లు వచ్చి ఈడ ఒక 3 బండ్లు, ఆడ ఒక 3 బండ్లు, ఈ పక్కన 3 బండ్లు, ఆ పక్కన 3 బండ్లు కాలిపోయినాయి. అంతేగాని ఈ ట్రాన్స్ఫారం పగలేది ఏం కాదు. అది ఏమైంది అంటే డిష్ వైర్లు యాడ్లో ఒక షార్టేజ్ అయిపోయి డిష్ వైర్లోకి తగులుకొని యాడంటే ఆడ చాలా ప్రమాదంగా మారుతూ ఉండాలి. డిష్ వైర్లు కొద్దిగా చూసి మీరు ఏదైనా తగ్గించండి. అంటే ఇప్పుడు క్లమ్సీగా ఇక్కడ కేబుల్స్ అన్ని ఉన్నాయంటున్నారు కదా, ఈ క్లమ్సీగా ఉన్న కేబుల్స్ అన్ని డిష్ వైర్ల వల్ల జరుగుతుంది ఈ ప్రమాదం అన్నప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకునే కేబుల్ ఆపరేటర్ ఒక కేబుల్ అనేది లాగుతారండి. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వటం వల్లనే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయనేసి మీరు అనుకుంటున్నారా? అది ఎక్కడైనా కొద్దిగా షార్టేజ్ ఉంది అనుకో, మన కరెంట్ ఎక్కడైనా ఈ డిష్ వైర్ ఏదంటే దానికి టచ్ అవుతుంది. టచ్ అయిపోయినాక దానికి ఇంతకంత అయిపోతుంది. అంతేగాని ఇది ఇప్పుడు అంతా బండ్లు అని తాగే కాలిందంతా ఎక్కువ. ఎట్లా అంటే డిష్ వైర్లు వచ్చి కాలి దాని బండ్ల పైన పడినాయి, ఆ బండ్లు అక్కడెక్కడే కాలిపోతాయి. ఇప్పుడు ఎలాంటి చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలనేసి మీరు ఆశిస్తున్నారు? మేమేమంటే డిష్ వైర్ పెట్టండి, సపరేట్ గా ఏదైనా స్తంభాలు నాటేసి ఆ డిష్ వైర్ సపరేట్ గా తీసుకోండి. కరెంట్ బోర్డులకి మీరు డిష్ వైర్లు చుట్టవద్దు. చుట్టే ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదమే. నిన్న మనం చూస్తున్నామండి, ఇప్పుడు ప్రాణ నష్టం అయితే జరగలేదనేసి తెలిసింది. మరి ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగి ఉండొచ్చు అనేసి అంచనా వేస్తున్నారు. 6 బైక్లు వచ్చి కాలిపోయినాయి. నాయి కూడా కొద్దిగా లైటింగ్ బోర్డులు నాయి కూడా కాలిపోయినాయి. ఇంకా చాలా నష్టం జరిగింది. ఈ దాని వల్ల వచ్చి మన మీటర్ బోర్డులు, ఈ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ చాలా నష్టపోయినాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే మన ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ ఎవరు సమాచారం ఇచ్చారు? వీళ్ళు వెంటనే స్పందించారంటారా? ముందు పోలీసు వాళ్ళు వచ్చినారు, దాని తర్వాత మళ్ళీ కరెంట్ వాళ్ళు ఇంకా ఫైర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళంతా ఈ మంటలు అదుపులో తీసేస్తున్నారు. సంఘటనా స్థలంలో జరుగుతున్నప్పుడు జనాలందరూ, అంటే బైక్స్ మాత్రం ఇక్కడ పార్క్ చేశారు కదా, అంటే మీ జిమ్ కు వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేసిన వెహికల్సా లేకపోతే ఎప్పుడైనా సరే జనాలు పార్క్ చేస్తుంటారా? బయట ఉండే వాళ్ళ బైక్, మన జిమ్ వాళ్ళు కొద్దిగా పార్కింగ్ పెడతాం మనము. జిమ్ వాళ్ళది ఒకే ఒక బైక్, మళ్ళీ బయట వాళ్ళ అన్ని. మీ పేరు చెప్పండి. హరినాథ్ రెడ్డి మేడం. ఎంతకాలంగా మీరు ఇక్కడ టీ షాప్ రన్ చేస్తున్నారండి? 5 years. కరెంట్ షార్టేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరిగి బైక్స్ మీద పడింది అంటున్నారు. ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎలా భయాందోళనకు గురయ్యారా? భయపడి పక్కకు పరిగెత్తాం మేడం. అంతా వరుసగా బైకులు ఉన్నాయి. అది నిప్పులు ఎగిరేసి వైర్ల మీద పడ్డా, కేబుల్ వైర్లు ఉన్నాయి అక్కడ కట్టలు కట్టేంత. ఆ నిప్పులు బండ్ల మీద పడి ఒకటికి అర్థం. అంటే ఫస్ట్ స్పందించింది మీరే అనేసి అంటున్నారు. మరి ఎలా మీరు వెంటనే ఎవరికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారండి? మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు అలర్ట్ గా వచ్చారా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం, బండ్లు లాగాము అందరము. తర్వాత ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసాం. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే 25 minutes అబో తర్వాత వచ్చాము. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కదా మన కడపలో, చాలా వరకు కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తప్పిదం అంటారా, లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ పోల్స్ కి క్లమ్సీగా వైర్లు కేబుల్స్ అన్ని లాగి పెట్టడం వల్ల ఎక్కువగా ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి అనేసి మీరు అనుకుంటున్నారా? మేడం ఎక్కువ పోల్లకు ఎక్కడ చూసినా అక్కడ చూడండి, ఇవన్నీ కేబుల్ ఇట్లా ఎలాంటి పెట్టడం వల్ల దాని వల్ల సో నష్టం. మాకు కూడా ఈ షాప్ దగ్గర కూడా ఎప్పుడు ఎలాడుతుంటాయి వైర్లు కట్టుకుంటా కూర్చో. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేసి మీరు అనుకుంటున్నారు? కేబుల్ అనేది పైన ఉండకూడదు చేయాలి మేడం, మొట్టమొదటి పాయింట్.
ఎందుకంటే ఎలా ఆడితే వాళ్ళు కడతారు వెళ్ళిపోతారు, పట్టించుకోరు అసలు దీని గురించి. ఎవరు షాపులో పొరపాటు ముప్పుకి వచ్చి తగులుకునే అంటే గొంతులు గింతులకు ఏమైనా అర్థం అయిందంటే ప్రాబ్లం. అలాగే ఈ మధ్యనే రీసెంట్ గా బెల్లమడ వీధిలో ఇద్దరు చనిపోయి ఒక బాబు చనిపోయాడు. మెయిన్ కేబుల్ అనేది కరెంట్ పోల్లకు ఉండకూడదు మేడం. ఇప్పుడు మొన్న ఐ మీన్ ఇప్పుడు కొంతకాలం క్రితం అంటే గత నెలలో వచ్చేసి వెల్లంబండి వీధిలో సంఘటన జరిగిన తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వాట్సాప్ నంబర్ పెట్టారు. ఎక్కడైతే ఈ కేబుల్స్ అన్ని ఇట్లా కాంసీగా ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువగా అంటే ఇన్ఆర్డర్ గా ఉన్నాయో వాటినన్నింటినీ ఒక వాట్సాప్ లో ఫోటో తీసి పెడితే తగిన చర్యలు తీసుకుంటామనేసి అంటున్నారు. మరి ఆ దిశగా మీ ప్రయత్నాలు ఏమైనా చేశారా? మేడం మా షాప్ కూడా అంటే మేము చూస్తాం మేడం. పక్కన మేము పట్టించుకోం కదా, ఎవరికి ఎవరు పట్టించుకోరు. అంతా ఒట్టి మాట. వాళ్ళే ఎట్లా లైన్ మీద తిరుగుతాంటారా చూసుకోవాలి వాళ్ళు. ఎవరికి ఎవరు పట్టించుకోరు. ఇలాంటి జరిగినంత వరకు ఎవరు పట్టించుకోరు అసలు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే చూసుకొని లేకుండా చేసుకోవాలి. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఏంటన్నది స్థానికంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల ద్వారా మనం అడిగైతే తెలుసుకున్నాం కదండి. కేబుల్స్ ఎక్కడంటే అక్కడ వేలాడుతూ ఉన్నాయి. దానిపై తగిన చర్యలు తీసుకొని కేబుల్ ఆపరేటర్స్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా వీటిపై యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాం.